పాకిస్తాన్పై భారత మెరుపుదాడులతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ భారత్ దాడితో పాకిస్తాన్ మాత్రం షాక్ లో ఉండిపోయింది. ఒకవైపు మాక్ డ్రిల్స్ చేసిన సమయంలో పాకిస్తాన్ ఊహించని విధంగా భారత్ దెబ్బ కొట్టింది. దీంతో పాకిస్తాన్ సైన్యం స్తంభించిపోయింది. నిజానికి యుద్ధానికి సర్వం సిద్ధమని పాకిస్తాన్ పదే పదే హెచ్చరించింది. ఏ క్షణంలో భారత్ దాడి చేసినా ఎదురు దాడి తప్పని తేల్చేసింది. భారత్ అసలు సినిమాను మొదలుపెట్టినప్పుడు మాత్రం పాకిస్తాన్ మొద్దు నిద్రపోయింది. సేమ్ బాలకోట్ సీన్ ను భారత్ రిపీట్ చేసింది. అసలు ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తోంది? బాలకోట్ స్ట్రైక్స్ ను భారత్ రిపీట్ చేసిందా? వాచ్ ది స్టోరీ. భారత్ దాడి టైంలో పాకిస్తాన్ ఏం చేస్తోంది? మోడీ వ్యూహాల అంచనాలో పాక్ విఫలమైందా? బాలకోట్ను ఆపరేషన్ సింధూర్ తలపించిందా? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన భీకర దాడులకు పెట్టిన పేరు. భారత త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్పై మెరుపు దాడి చేశాయి. ఈ ఆపరేషన్పై భారతదేశమంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో జై హిందూ, భారత్ మాతాకి జై నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. భారతమాతకు సింధూరాన్ని సైన్యం దిద్దుతున్న ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. బాధితులకు న్యాయం జరిగిందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ప్రపంచం నిద్రపోతున్న వేళ గాయపడిన సింహం ఉగ్రముక్కులపై ఇండియా దాడి చేసిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా భారతీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం షాక్లో ఉండిపోయింది. అసలు భారత్ ఈ దాడి ఎలా చేసిందో కూడా ఆ దేశ ఆర్మీకి అంతు చిక్కడం లేదు. ఎందుకంటే పహల్గామ్లో ఉగ్రదాడిపై పాకిస్తాన్కు ఫుల్ క్లారిటీ ఉంది. భారత్ ప్రతీకార దాడికి దిగుతుందని పక్కాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యుద్ధ ట్యాంకుల్ని పెద్ద ఎత్తున పాకిస్తాన్ సరిహద్దులకు తరలించింది. యుద్ధ విమానాలను సరిహద్దు ఎయిర్బేస్ల్లో మోహరించింది. పాకిస్తాన్ ఆర్మీ సెలవుల్ని రద్దు చేసుకుని మరీ సరిహద్దులోకి చేరుకుంది. భారత్ ఏ క్షణంలో దాడి చేసినా ఎదురు దాడి చేసేందుకు సిద్ధమని పదే పదే పాకిస్తాన్ ఆర్మీ హెచ్చరించింది. మరి ముఖ్యంగా తమపై దాడి చేస్తే భారత్ దురదృష్టాన్ని కోరి మరీ తెచ్చుకోవడమేనని బీరాలు పలికింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో 21 ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. అంత జరుగుతున్నా బీరాలు పలికిన పాకిస్తాన్ సైన్యం పత్తా లేకుండా పోయింది. భారత్ 23 నిమిషాల పాటు పాకిస్తాన్లో దాడులు చేస్తున్నా ఆ దేశ ఆర్మీ ఏం చేస్తోంది అన్నదే ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్న సందేహం. ఎందుకంటే నిఘా వ్యవస్థల్ని పాకిస్తాన్ యాక్టివేట్ చేసింది. ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉందని ఆన్లైన్లో వీడియోలతో హోరెత్తించింది. శక్తివంతమైన తమ యుద్ధ విమానాలు భారత్ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాయని పాకిస్తాన్ తేల్చేసింది. కానీ అసలు సినిమా మొదలైనప్పుడు మాత్రం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జాడ కనిపించలేదు. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. తీరా దాడి చేసే సమయంలో మాత్రం మొద్దు నిద్రపోయింది. భారత యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరి ఉగ్ర శిబిరాలపై నిప్పులు కక్కాయి. ఇండియన్ కామికాజీ డ్రోన్లు విధ్వంసాన్ని సృష్టించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. అయినా సరే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం అస్సలు తెలియనట్టే వ్యవహరించింది. పాకిస్తాన్కు ఏం జరిగిందో తెలుసుకునేసరికి ఉగ్రవాద శిబిరాలన్నీ ధ్వంసమైపోయాయి. ఇది దుర్మార్గమని, దారుణమని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ బీరాలు పలుకుతోంది. నిజానికి భారత్ దాడుల్ని పాకిస్తాన్ ఊహించకపోవడం, దెబ్బతినడం కొత్తేమీ కాదు. ప్రధాని మోడీ వ్యూహాలను పాకిస్తాన్ ఎందుకు అంచనా వేయలేకపోయింది? పాకిస్తాన్ను దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో ప్రధాని మోడీ మరోసారి సక్సెస్ అయ్యాడు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలకోట్పై పాకిస్తాన్ ఊహించని విధంగా భారత్ దాడులు చేసింది. నిజానికి ఈ దాడులకు 48 గంటల ముందు కూడా ప్రధాని మోడీ ఎప్పట్లాగే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి మోడీ అంకితం చేశాడు. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ గురించి మాట్లాడినప్పటికీ బాలకోట్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. నిజానికి ఫిబ్రవరి 25న రాత్రి భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతున్న సమయంలో కూడా మోడీ ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో కూడా మోడీ ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావించారు. కానీ దాడుల గురించి మాత్రం అస్సలు మాట్లాడలేదు. ఆ సమయంలో కూడా మోడీ ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బాలకోట్లో ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన విరుచుకుపడింది. ఈ దాడి జరిగిన సమయంలో కూడా సేమ్ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడున్నట్టే మొద్దు నిద్రలో గడిపింది. అప్పట్లో మోడీ తీరును, ఆయన వ్యూహాలను పాకిస్తాన్ ఆ దేశ ఆర్మీ అంచనా వేయడంలో విఫలమయ్యారు. బాలకోట్ దాడికి ముందు ప్రధాని ఎంత ప్రశాంతంగా ఉన్నారో,
తాజా ఆపరేషన్ సింధూర్కు ముందు కూడా మోడీ అంతే ప్రశాంతంగా ఉన్నారు. దాడికి ముందు రోజు అప్పట్లో మీడియా సమావేశం నిర్వహించినట్టే ఈసారి కూడా మోడీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా ఎట్ 2047 సదస్సులో పాల్గొని ప్రధాని ప్రసంగించారు. పాకిస్తాన్కు వెళ్లే జలాల గురించి ప్రస్తావించారే తప్ప ఆ దేశంపై దాడులకు సంబంధించిన విషయాలను ఏమాత్రం వెల్లడించలేదు. సుమారు అరగంట సేపు ప్రధాని ప్రసంగించిన ఆయన మొహంలో టెన్షన్ ఏమాత్రం కనిపించలేదు. నిజానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ను భారత్ చేపట్టింది. ఇవన్నీ పాకిస్తాన్ను ఏమర్చడానికి చేపట్టిన వ్యూహాలని ఆ దేశ ఆర్మీకి ఇప్పుడు అర్థమైంది. ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంటే ఇప్పుడు భారత్ దాడికి దిగదని పాకిస్తాన్ ఆర్మీ ప్రశాంతంగా నిద్రపోయింది. తామే భారత్ను బెదిరించామని అంత ఈజీగా ఢిల్లీ దాడులకు దిగదని అంచనా వేసింది. అక్కడే బొక్కబోర్ల పడింది. బాలకోట్ దాడుల సమయంలోనూ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్ సైన్యం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్ దెబ్బకొట్టడంలో భారత్ మరోసారి పైచేయి సాధించింది. ఆపరేషన్ సింధూర్ దాడులతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. తమపై భారత్ దాడి చేసిందని, ఇప్పుడు ఆ దేశంపై దాడి చేసే హక్కు తమకు ఉందని పాకిస్తాన్ వాదిస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాక్ ప్రధాని ఎక్స్లో ట్వీటాడు. ఈ నేపథ్యంలో భారత్ మాత్రం ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉంది. ఇక పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. అయితే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని మాత్రమే పిలుపునిచ్చాయి.